అందరికీ. నేనైతే మంచిగా దేవుని అయితే దర్శనం చేసుకొని వచ్చిన. ఈరోజు మీతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది కదా. అయితే నేను ఏమనుకున్నా, బిగ్ బాస్ 7లా ఈ ఫస్ట్ నుంచి అయితే నేను చూడలే, లేని ఏతులు ఎందుకు చెప్పాలి. బిగ్ బాస్ 7 నుంచి అయితే నేను చూస్తాను కంటిన్యూగా. అయితే బిగ్ బాస్ 7లో ఏం చేసిన అంటే, కళ్యాణ వైభోగము యాక్టర్ ఉన్నాడు కదా, హీరో, సన్నికి వేసిన ఓటు. ఆ సన్ని కప్పు గెలిచిండు. సెకండ్ టైం ఏం చేసిన, బిగ్ బాస్ 8 పల్లె ప్రశాంత్ ఉన్నాడు కదా, సరే కామన్ మ్యాన్ కదా అని కంటిన్యూస్గా నేను ఎవ్వరికి ఓటేయలే. ఓన్లీ హాట్స్టార్ ఓపెన్ చేసుడు, వీళ్ళకి వేసుడు. ఇక అంటే జస్ట్ వీళ్ళకి వేయడమే నా పని. వేసిన పల్లె ప్రశాంత్ కప్పు కొట్టిండు. అయితే బిగ్ బాస్ 9 చూడొద్దు అని అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ కాకముందుకే ఎవరు సెలెక్ట్ చేయాలనో ఒక షో పెట్టి, బిగ్ బాస్ బజ్జో లేకుంటే ఏదో షో పెట్టి కేతమ్మ వాళ్ళని అందరినీ రప్పించిల్లు కదా. ఈసారి అంతా సొల్లు ఉంటుంది. ఈ బిగ్ బాస్ నేను చూడొద్దు. ఎందుకు చూడొద్దు అనుకున్నా అన్నదానికి కూడా రీజన్ చెప్తా. అయితే నాగార్జున సార్ ఉన్నాడు కదా, ఎంతమంది హీరోలు 5 కోట్లు 10 కోట్లు అంత కరోనా వచ్చినప్పుడు కొట్టుకపోయినప్పుడు వేరే దేశం వాళ్ళు కూడా మనకు ఫండ్ ఇస్తారు. సరే ప్రజలంతా బాధల్లో ఉన్నారని, కానీ నాగార్జున మాత్రం చిల్లి గవ్వ కూడా హెల్ప్ చేయలే. అందుకని నేనేమనుకున్నా అంటే, ఆయన కూడా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వల్ల కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించవచ్చు, కానీ రూపాయి అనేది కూడా ఫ్రీగా జనానికి అయితే ఇవ్వాలి. అందుకని వాళ్ళ బిగ్ బాస్ 9 షో నేను చూడొద్దు, వాన్ షో చూస్తే నాకేం వస్తుంది అనుకున్నా. కానీ ఆల్ ఆర్ సర్ప్రైజ్ ఏంటిది అంటే, సుమన్ శెట్టి ఉండడం వల్ల. మన కమెడియన్ ఆలీబాబా 40 దొంగలు ఉన్నాడు కదా, ఆయనల్లో ఉన్నాడు. నేను చూసిన ఒకరోజు ఫస్ట్ డే చూస్తే ఆలీబాబా 40 దొంగలు సుమన్ ఉన్నాడు. సుమన్ చూడంగానే అబ్బా జెన్యున్ పర్సన్, ఇన్నోసెంట్గా అంటే అందులో అంటే హౌస్లో ఉండే విధానం, కూకునే విధానం, ఇన్నోసెంట్ విధానం నాకు మస్తు అనిపించింది. ఇక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈ హాస్టల్లో చూస్తాను మంచిగా, ఫోన్ పొద్దున లేవగానే ఏమేమైందని చూస్తాను. నేను ఇప్పుడైతే ఈ సీజన్ అయిపోయేంతసేపు ఆడకపోని ఏమన్నా సుమన్ శెట్టికి అయితే నేను ఓటే ఎత్తా. తప్పు గెలుస్తాడా గెలవడా లాస్ట్కి చూద్దాం. మరి వాళ్ళిద్దరు అయితే, నేను 7కు ఓటేసిన వాళ్ళు వచ్చిండు. ఎవరు సన్నికి ఓటేసిన ఆయన కప్పు గెలిచిండు, పల్లె ప్రశాంత్కి ఓటేసిన ఆయన కప్పు గెలిచిండు. ఈసారి కూడా ఈ సీజన్ మొత్తం సుమన్ శెట్టికే ఓటేస్తా. ఈ కప్పు గెలుస్తాడా గెలవడా అనేది చూద్దాం. మీరు కూడా వీలైనంత వరకు సుమన్ శెట్టికి అయితే వేయండి. ఎందుకంటే జెన్యున్ పర్సన్, అంత ఇన్నోసెంట్ పర్సన్. అయితే ఆ హౌస్లో ఉన్న మెంబర్స్ని చూస్తే ఎవరిని చూసినా కూడా అట్లా అనిపిస్తలేరు. ఈయన ఇంకో జబర్దస్త్ ఆయనకు నల్లగా ఉంటాడు చూసినావా, ఆయనకే ఇల్లు ఓటు, ఇద్దరికే ఇల్లు అంతే.